మేడం ఈ మధ్య ఒక ఒక హిందూ మీద మన తెలంగాణ ఒక వ్యక్తి మీద మార్వాడీలు కొట్టారు. సో ఇప్పుడు అట్లా కొట్టినందుకు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటానికి వచ్చిన వాళ్ళు మన మీద దాడి చేయడం ఏంటి, తెలంగాణ మీద ఆంధ్ర మీద దాడి చేయడం ఏంటి? సో గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ రాజస్థానీ, ఇది వాళ్ళు మాట్లాడేది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మార్వాడి అనే ఒక వ్యక్తి ఒక తెలుగు తెలంగాణ వ్యక్తిని కొట్టాడు. ఈ విషయాన్ని కనుక మనం పట్టుకొని భూతద్దంలో కనుక చూడవలసి వస్తే ఎంఐఎం పార్టీ దుండగులు ఎంత మందిని కొట్టి హింసించి చంపి దిక్కు దివాణా లేకుండా పడేశారు. రోహింగ్యాలు వచ్చారు ఇక్కడ, 1,00,000 రోహింగ్యాలు ఉన్నారు ఇక్కడ. వారి గురించి ఎవరికొద్దా? ఈ కొట్లాట ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొట్టాడంట. 3.5-4 కోట్ల తెలంగాణ ప్రజలలో హిందూ కొట్టుకుంటున్నాడు, హిందూ ముస్లిం కొట్టుకుంటున్నాడు, ముస్లిం హిందూ కొట్టుకుంటున్నాడు. ఒక్క మార్వాడి ఒక్క హిందూ, అసలు మార్వాడి అని చెప్పడం ఏంటి ఎంత అసహ్యంగా ఉంది. తెలంగాణలో అతని ఆధార్ కార్డు ఉండింటుంది, ఓటర్ ఐడి ఉండింటుంది. ఈ విషయాలు ఇంత పెద్దగా చేస్తున్నారు ఎవరు? ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు చేస్తున్నారు ఇవంతా, ఆ లెఫ్టిస్టులు. ఎందుకని? బీజేపీ గవర్నమెంట్ సెంటర్ లో స్ట్రాంగ్ గా ఉంది, దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. కాంగ్రెస్ ని తరిమి కొట్టి బయటికి వెళ్ళిపోయే టైం వచ్చింది కాబట్టి అంటే మహారాష్ట్రలో రెచ్చగొడుతున్నారు, కర్ణాటకలో రెచ్చగొడుతున్నారు, ఇప్పుడు తెలంగాణకు కూడా వచ్చారు. అయ్యా తెలంగాణ హిందూ ప్రజలు కొంచెం బుర్ర ఉపయోగించుకోండి. మన చుట్టుపక్కల మనం రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. అమ్మవారి గుడిని కూలగొట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. ఏ కమ్యూనిస్ట్ నోరెత్తుతున్నాడు తెలుసా? ఎవరెత్తట్లేదు. ఏ లెఫ్టిస్ట్ నోరెత్తుతున్నాడు? ఎవరు నోరెత్తట్లేదు. ఈ రోజు నేను పోరాడితే నా హిందూ ధర్మ పోరాటాన్ని కూడా వీళ్ళు రాజకీయ రంగు రుబ్బుతున్నారు దీనికి. ఆ తెలంగాణ శ్యామ్ అంట ఏమంటున్నాడు? నీ దగ్గర 1 ఎకరం ఉంటే ఇయ్యి అంటున్నాడు. నా దగ్గర ఎకరం ఉండే ఇచ్చే ముందు నువ్వు ఇక్కడికి వచ్చి అమ్మవారి గుడి దగ్గర దెబ్బలు తినిపో. నువ్వు ఫస్ట్ తెలంగాణ ప్రజలు బతుకమ్మ చేసుకున్న ఆడవాళ్ళని భయంకర నాశనం చేస్తే అటువంటి రజాకార్కి చేతులు కలిపిన కాంగ్రెస్ తొత్తులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం ఇది కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ వాళ్ళకి? కలిసి మెలిసిన భారతదేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారా? దేశం నుంచి తరిమి కొడతాం. ధైర్యం ఉంటే రోహింగ్యాల గురించి మాట్లాడండి. తెలుసా? ర్యాపిడోలు గీపిడోలు పేరు మీద రోహింగ్యాస్ ఎంతమంది ఆడకూతులను నాశనం చేస్తున్నారో తెలుసారా నీకు? అది మాట్లాడే ధైర్యం దమ్ము లేదు కానీ మీకు. ఈ రోజు పురాణ బస్తీలో హిందువులు కూడా ధైర్యంగా ఉన్నారంటే వీళ్ళతో వాటి కలిసి పోరాడుతున్న మార్వాడీల వల్ల కూడా. ఎంతమంది గుజరాతీలు, ఎంతమంది బిహారీలు, ఎంతమంది మార్వాడీలు అక్కడ ఉన్న తెలంగాణ హిందువులతో కలిసి ఉన్నందుకే ఇప్పటికీ చార్మినార్లోని కొన్ని గల్లీలు మనం ధైర్యంగా తిరగలుగుతున్నాం. ఇది తెలుసుకోవడం మీకు తెలీదా? మీకు తెలీదా ఈ నిజాలు? ఆడపిల్లలు కొన్ని గల్లీలు దాటి పోలేరు. బహదూర్పురా వెళ్ళి చూడండి, ఎన్ని ముస్లింస్ ఉన్నారంటే చీకటి అయిన తర్వాత స్ట్రీట్ లైట్స్ ఉండవు ఆడపిల్లలకి వెళ్ళడానికి. ఆ గల్లీలలో తిరగకుండా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వెళ్ళిపోండి వాళ్ళు వెళ్ళిపోండి అని మాట్లాడతారు అందరు కలిసి. ఇది భారతదేశం, ఇది భరతమాత పిల్లలందరం ఇక్కడ కలిసి మెలిసి ఉండాలి, హిందూ ముస్లిం కలిసి మెలిసి ఉండాలి అని చెప్పి మోదీ గారు తమ్మల పెడుతుంటే హిందువులు కొట్టుకుంటారయ్యా? ఖబర్దార్, ఇంకెవ్వరైనా ఎప్పుడైనా ఇక్కడ నుంచి హిందువులు కొట్టుకున్నారంటే మీది మాది మనందరి సర్వనాశనం మనమే కోరుకున్నట్టు లెక్క. ఇదే కాంగ్రెస్ కి కావాలి. డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తున్నారు వాళ్ళు. తెల్లోడు చేశాడు, తెల్లోడి నుంచి అద్దెగా తెచ్చుకున్నాడు ఆయన నెహ్రూ గారు. ఆ వంశమే ఇదంతా. జాగ్రత్తగా ఉండండి. అట్లా చేస్తేనే రాజ్యాలు నిలబడతాయి అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మనం ఎవరు విడగొట్టకూడదు. అందరం కలిసిమెలిసి ఉంటాం, ఇక్కడే ఉంటాం. తెలంగాణ తెలుగు వాళ్ళము రాజస్థాన్ లో బతుకుతాం, గుజరాత్ లో బతుకుతాం, వాళ్ళు ఇక్కడికి వచ్చి బతుకుతారు. దట్స్ ఇట్. మన భారతదేశంలో ఎక్కడైనా సరే ఉండే స్వేచ్ఛ హక్కు అది ఉంటుంది కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు తప్పు బ్రదర్. ఇప్పుడు మాధవిలత మాట్లాడుతా ఉన్నది. మాధవిలత గారు మీకు సూటిగా ఒకటే ప్రశ్న. మీరు మొత్తం వీరంగం చేస్తా ఉన్నారు కదా, మార్వాడీలను ఎవరు వెళ్ళిపోమని అంటలే బ్రదర్. కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే, గుజరాత్ కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే, రాజస్థాన్ కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే. కల్చర్ ఏదైతే ఉందో, పెట్టుబడులు ఏవైతే పెడతా ఉన్నారో, వ్యాపారాలు ఏవైతే మెజారిటీగా మీరు చేసుకుంటా ఉన్నారో, మీరు పెట్టుబడులు పెట్టుకున్నా, వ్యాపారాలు చేసుకున్నా, రకరకాల ఇక్కడ కంపెనీలు మీరు పెట్టుకున్నా, మా ప్రాంతం వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి.
అంచేత ప్రభుత్వం దృష్టికి మేము న్యాయ పోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అంటున్నామే తప్ప ఈ సమస్య మొన్న మోండా మార్కెట్ నుంచి పుట్టింది కాదు బ్రదర్. గత 15 సంవత్సరాల నుంచి దీనిపైన రామ్ ప్రసాద్ లాంటి వాళ్ళు, గోపీనాథ్ సార్ లాంటి వాళ్ళు, గాలి వినోద్ కుమార్ సార్ లాంటి వాళ్ళు, డాక్టర్ జిలకర సింగ్ లాంటి వాళ్ళు, అదేవిధంగా పిడమర్తి రవణ లాంటి వాళ్ళు, ఇంకా రకరకాల మేధావులు. మన పృథ్వన్న మాట్లాడాడు, దాంట్లో భాగంగా నేను మాట్లాడాను, గోరేటి రమేష్ గారు పాట పాడారు. ఇది మా ప్రాంత హక్కులకు సంబంధించినటువంటి విషయం. అంతే తప్ప ఒక కమ్యూనిటీని అపోజ్ చేయాలను అలా అనుకుంటే ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేశాం. ఆంధ్ర వ్యక్తులను వెళ్ళిపోమన్నావా? ఆంధ్ర పెత్తందారులకు వ్యతిరేకంగా కొట్లాడాం, అంతే కదా. కల్చర్కి వ్యతిరేకంగా కొట్లాడాం. మన ఆత్మగౌరవాన్ని, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని, మన ఆత్మగౌరవాన్ని మనం ఇది చేయాలనే కదా. అంతే తప్ప ఇక్కడ కమ్యూనిటీ గురించి కాదు. మాధవీలత గారు గుర్తుపెట్టుకోవాలి. నాకెందుకు ప్రేమ ఉంటుంది? ఈ దేశ మూలవాసిని నేను. ఎవరు మాట్లాడేది? ఎవరు అంటున్నారు అలా? మాధవీలతకు పొద్దున్న లేస్తే పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది కాబట్టి మాధవీలత తీస్తుంది. మాధవీలత ఎందుకంత వీరంగం చేస్తా ఉన్నారు మాధవీలత గారు? మీరు ఆయన ఎవరో తెలంగాణ శ్యామ్ అంట, వాడంట, వీడంటది. ఖబర్దార్ మాధవీలత, వాడు గీడని మాట్లాడితే మూతి పళ్ళు రాలుతాయి. సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. ఏమనుకుంటున్నావు? నా జాతి బిడ్డని బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో తిట్టి కొట్టింది కాకుండా మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని తిడతావా? ప్రధానమంత్రి పక్కన నిల్చున్నావు, ఎంత సంస్కారంగా మాట్లాడాలమ్మా? మేము బాధితులం కదా. మాధవీలత గారు, నీకు నిజంగా మనం అందరం హిందువులం బంధువులు అయితే జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కిషన్ రావుపేటలో సల్లూరు మల్లేశ్వరి అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఎందుకు ఖండించలేదమ్మా నువ్వు? ఎందుకు ఖండించలేదు? ఆయన హిందువే కదా, ఎందుకు ఖండించలేదమ్మా? నిన్నగాక మొన్న మాల బంటిని పట్టపగటిని చంపేశారు, ఎందుకు ఖండించలేదమ్మా? హిందూ బంధువే కదా. నాగమణి ఒక యాదవ్ కానిస్టేబుల్ని పట్టపగటిల కులం పేరుతోని ఒక మాలలో పిల్లగాన్ని పెళ్లి చేసుకున్నందుకు చంపేశారు, ఎందుకు ఖండించలేదమ్మా నువ్వు? ఎన్ని చూపించాలి నీకు? ఏం మాట్లాడుతున్నావు? మేము మాట్లాడుకోద్దా? మరాఠీ వాళ్ళకు మరాఠీవాదం ఉండొచ్చు, తమిళ వాళ్ళకి తమిళవాదం ఉండొచ్చు, బెంగాలీ వాళ్ళకి బెంగాలీవాదం ఉండొచ్చు, తెలంగాణ వాళ్ళకే తెలంగాణ వాదకుండా ఒకటి అంట. రెచ్చగొడుతున్నారు హిందూ బంధువులారా అని అంటా ఉంది. ఎవరు రెచ్చగొడతా ఉన్నారు? నువ్వు రెచ్చగొడతా ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావే? రోహిణ్ ఇండియాల గురించి మాట్లాడట్లేదు అంటుంది. రోహిణ్ ఇండియాలను పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిదమ్మా? నేనేమన్నా సెంట్రల్ మినిస్టర్నా? ఏం చేస్తా ఉన్నారు? నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ హయాంలో జ్వరపడ్డారంట రోహిణి ఇండియాలు. నీ హయాంలో పట్టుకోవచ్చు కదా. బీజేపీ ప్రభుత్వం 11 ఏళ్ళ నుంచి అధికారంలో ఉంది కదా, ఎందుకు పట్టుకోరు? రోహిణి ఇండియాలతో అందరికీ ప్రమాదమే కదా. ఈ బాధ్యత ఎవరిది? రేవంత్ రెడ్డి గారు ఏమైనా పర్మిషన్ ఇయ్యని అంటున్నారా? కేంద్ర బలగాలు వచ్చి రోహిణి ఇండియాలను పట్టుకుంటా అంటే మీరు పిచ్చి రాజకీయాలు చేసుకుంటూ పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టుకుంటూ జస్టిస్ కోసం కొట్లాడుతున్నటువంటి మమ్మల్ని ఈరోజు మతోన్మాద గుండాలతో ఫోన్ చేపించి థ్రెటన్ చేస్తారా? ఖబర్దార్, ప్రాణాలను అర్పిస్తాం కానీ మా నేల హక్కుల కోసం కొట్లాడతాం మేము. ఏం మాట్లాడుతున్నారంటే మార్వాడీలు గో బ్యాక్ అనే బదులు వాళ్ళ దగ్గర బిజినెస్ నేర్చుకుని తెలంగాణ డెవలప్ చేసుకోండి అని చెప్పేసి కొంత బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఈ బీజేపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళేనా? అంటే వీళ్ళకి వ్యాపారాలు చేసుకోవడం చేత కదా బ్రదర్? నాకు అంటే మనకు వ్యాపారం చేత కాదని, మనం తాగుబోతున్నామని వీళ్ళకి డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఓకే, పార్థసారథి ఎవరండి? తెలంగాణోడు కాదా? ఇట్రో కంపెనీ పెట్టినటువంటి పార్థసారథి ఎవరు? తెలంగాణ వ్యాపారస్తుడు కాదా? ఈరోజు చాలా కొన్ని కంపెనీలు ఉన్నాయి. మన తెలంగాణలో ఉండేటువంటి వ్యాపారస్తులు తెలంగాణలో వ్యాపారం చేసుకోవట్లేరా? మనకు పని చేత కాదా? ఎందుకు చేత కాదు? ప్రభుత్వాలు మన వ్యక్తులకు సహకరిస్తే శాతం అవుతుంది. ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు రాజస్థాన్, మార్వాడి, గుజరాతీ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తే వాళ్ళకే శాతం అవుతుంది. స్వర్ణకారులు గెలవిస్తున్నారు. కల్పించండి. 80% ప్రాంతం వాళ్ళకే బిజినెస్లు పెట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి. అద్భుతంగా తెలంగాణ ప్రజలు బిజినెస్లు చేసుకుంటున్నారు. ఏం మాట్లాడతాడు? 100% మాట్లాడతాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను పోలీసు వాళ్ళు అయితే ఏం థ్రెటన్ చేయలేదు. న్యాయ పోరాటం మీరు చేసుకోండి బ్రదర్, బట్ ఏమంటారు, ఒక పద్ధతి ఉంటుంది దానికి అని చెప్పారు. 100% ఆవేశంలో వీళ్ళు పొద్దున్న లేస్తే ముస్లింల దగ్గర కొనకండి, తుర్కోల దగ్గర కొనకండి అన్నాడా లేదా రాజాసింగ్? ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని ఎలా చెప్తాడు? ఓ ప్రజాప్రతినిధి కదా, ఎన్నుకోబడ్డ నాయకుడు ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని చెప్పొచ్చు. మా ప్రాంతేతరుల దగ్గర మేము కొనొద్దని చెప్తే తప్ప ఏం మాట్లాడుతున్నారండి? ఈ దేశంలో భాగం కాదా ముస్లింలు? ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి పంచాయతీ ఇప్పుడు ఎందుకు మొదలైంది? ఒక్క ఎంపీ లేనటువంటి ఒక రాజాసింగ్ మాత్రమే ఉంటుండే గతంలో ఎమ్మెల్యే. ఎప్పుడైతే 8 మంది ఎంపీలు వీళ్ళు అయ్యారో అప్పటి నుంచి రోజుకో మత పంచాయతీ ఈ రాష్ట్రంలో. పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ.
మాధవీలత గారు బోనం ఎత్తుకుంటే రావాల్సింది నీరసం కాదు, బతుకమ్మ ఆడితే రావాల్సింది నీరసం కాదు. ఆమె ఎత్తుకుంది కదా, మా బోనాలను అవమానించారు మీరు. బోనం ఎత్తుకుంటే అమ్మవారు పూనుకొని శక్తి వస్తుంది, ఈ భూమిని మోసేంత బరువుని శక్తి ఇస్తుంది అమ్మవారు. మీరు యాక్టింగ్ అని క్లియర్గా కనపడ్డది. మీది నాటకం, మతం పేరుతో నాటకం చేస్తున్నారు మీరు. బోనం ఎత్తుకుంటే ఏమైతే బ్రదర్, మంచినీళ్ళు మూడు కూడా ముట్టుకోకుండా అమ్మవారిని మన అక్కలు మన చెల్లెళ్ళు బోనం ఎత్తుకొని దించకుండా గుడి దాకా తీసుకెళ్తారు. నాకు నీరసం వస్తుందని అన్నది ఆమె, అన్నదా లేదా? మరి సమాజం పసిగడుతుంది ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు, ఎవరు నిజమైనటువంటి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు నా చేతుల్లో లేదు బ్రదర్. ఇప్పుడు మా లైను, మేము దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదికగా నేను ఒక పార్టీలో ఉన్నాను. పార్టీలకు అతీతంగా మాది ఒక సంఘం ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పార్టీ ఉంటుంది. నేను వీసీకే పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కనుక మేము దక్షిణాది హక్కుల నుంచి ఎప్పటి నుంచి కొట్లాడుతూ ఉన్నాం. మా పార్టీ ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కొట్లాడుతూ ఉన్నాం. ఓకేనా, పార్లమెంట్ సీట్లు అక్కడ పెంచుకొని ఇక్కడ తగ్గిస్తే మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము కొట్లాడుతూ ఉన్నాం. ఈ సమస్యలు మేము కొట్లాడుతున్నాం కదా. వీళ్ళకి ఈ కాదు కావాల్సింది. వీళ్ళకి ఏం కావాలంట, అమ్మవారి గుడి గురించి శ్యామ్ ఏమంటున్నాడు, నా ఎకరం పొలం ఏమంటున్నాడు. రైట్, నేనేం చెప్పాను, అమ్మవారి గుడి గురించి చేస్తే నీకు ఇంత కోపం వచ్చింది కదా. చిన్న జీఆర్ స్వామి అయినటువంటి ఒక సన్నాసి ఏం మాట్లాడాడు, నా సమ్మక్క సారక్కలు వ్యాపార దేవతలు వాళ్ళు పైనుంచి ఏమైనా ఊడిపడ్డారా అని మాట్లాడారు చిన్న జీఆర్ స్వామి. ఆయన మీద ఎందుకు రాలేదు, కోపం ఎందుకు రాలేదు నాకు అర్థం కాదు. పోదాం పద, ఆయన మీద న్యాయ పోరాటం చేద్దాం పద. సమ్మక్క సారక్కలు అంటే తెలంగాణ ఆడపడుచులు. తెలంగాణ అంటే సమ్మక్క సారక్క అంటే తెలంగాణ. మరి వాళ్ళ గురించి ఆయన అవమానించిందా లేదా? ఆయన మీద కోపం రావాలి కదా. మరి ఎందుకు రాదు మాధవీలతకు? వాడు వీడని మాట్లాడినామంటే ఖబర్దార్ మాధవీలత. ఈ రాష్ట్రమేనా ఏమది, ఈడబుట్టిందేనా ఏమే? విరాంజీ హాస్పిటల్లో ఏమంటారు, ఎవరికి తెలియనటువంటి స్కామ్లు ఎన్నో చేసిందని మీ మీడియాలో చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి. ఏం మాట్లాడుతుంది ఈమె? తెలంగాణ శ్యాము ఆత్మగౌరవంతో బతికేటోడు, కింది కులంలో పుట్టి కింది వర్గాల కోసం పనిచేసేటోడు.